ప్రపంచం ఇప్పుడు మరో యుద్ధం అంచున నిలబడిందా? మధ్యప్రాచ్యంలో మండుతోన్న మంటలు రేపు మన ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలక్కుండా చేస్తాయా? ఇరాక్ జలాల్లో చమురు ట్యాంకర్ల మీద దాడులు, ఒమన్ పోర్టుల్లో డ్రోన్ల విధ్వంసం అంతా చూస్తుంటే ఒక భారీ యుద్ధానికి రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలిచామని ప్రకటిస్తుంటే ఇటు క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా ఉంది. ఇరాక్ ప్రాదేశిక జలాలు ఒక్కసారిగా మంటలతో ఎగిసిపడ్డాయి. 2 విదేశీ చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసిందన్న అనుమానాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఆ ట్యాంకర్లలో ఉన్న 38 మంది సిబ్బంది ప్రాణాలను ఇరాక్ పోర్టు సిబ్బంది అతి కష్టం మీద కాపాడారు. కానీ విధ్వంసం అక్కడితో ఆగలేదు. ఒమన్ పోర్టులో ఒక ఇంధన ట్యాంకరే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దూసుకొచ్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ప్రపంచానికి చమురును అందించే మార్గాలను దిగ్బంధించడమే ఈ దాడుల వెనుక ఉద్దేశం. ప్రపంచం మొత్తం మీద రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20% అంటే ప్రతి 5 బ్యారెల్స్లో 1 బ్యారెల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మార్గం నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఆ మార్గానికే ముప్పు ఏర్పడింది. హర్ముజ్ జలసంధి దగ్గర 3 నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులు గనక కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకటం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వేరే ధీమాలో ఉన్నారు. కెంటకీలో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న ఆయన మేము ఇరాన్తో యుద్ధంలో గెలిచాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలేవీ ఆయన చూపలేదు. మరోవైపు యుద్ధం అనేది ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఫిబ్రవరి 28 జరిగిన సంఘటన. పాత సమాచారం కారణంగా ఒక నావికా కేంద్రం అనుకుని అమెరికా సైన్యం పొరపాటున ఇరాన్లోని ఒక ప్రాథమిక పాఠశాలపై బాంబు దాడి చేసింది. అమాయక బాల్యం ఈ అగ్రరాజ్యాల పోరులో బలి కావటం అత్యంత బాధాకరం. దాడులు, ప్రతిదాడులు, మధ్యలో అమాయకుల ప్రాణాలు. చమురు కోసం జరుగుతున్న ఈ పోరు ఎటు దారి తీస్తుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఇది కేవలం గల్ఫ్ దేశాల సమస్య మాత్రమే కాదు, మనందరి జేబులను దెబ్బతీసే అంశం. ఈ ఉద్రిక్తతలు ఇప్పుడే తగ్గుతాయా లేక 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్నది ఆందోళన కలిగిస్తోంది. يتحاصروا